ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరి చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందులో దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున మనము జీవితం నేర్పే పాఠం అనే కార్యక్రమంలో హవ్వ జీవితాన్ని చూడబోతున్నాం. హవ్వ అనగా ఆమె పేరుకి అర్థం ఆదాం అంటాడు కదా, జీవం గల ప్రతిదానికి తల్లి. ఇది అరబిక్ వర్డ్లోంచి వస్తూ ఉన్నది. అయితే హవ్వ జీవితాన్ని మనం ఈరోజు చూడబోతున్నాం. హవ్వ మొదటి స్థితి ఏ విధంగా ఉందంటే, ఆమె ఒక బలమైన స్త్రీ. మొదటి స్త్రీ బలమైన స్త్రీ. ఎందుకు బలమైన స్త్రీ అంటే, వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఆదికాండం 2వ వచనంలో అక్కడ రాయబడ్డ విషయం ఏంటంటే, ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీనిగా దేవుడు నిర్మించింది. దేవుడు ఆదాముని నిద్రింపజేసి ఆయన పక్కటెముకు తీసి స్త్రీగా నిర్మించాడు. పురుషుడైతే దేనితో నిర్మించబడ్డాడండి? పురుషుడు బూడిద మట్టితో తీయబడితే, స్త్రీ అయిన హవ్వ ఎముకతో చేయబడింది. ఎముక బలదా మట్టి బలమైనదా? ఎముకే బలమైనది, చాలా స్ట్రాంగ్ కదా. అలాగే ఈ స్త్రీ ఈరోజు కూడా చాలా బలమైంది, నిజంగా బలమైనది స్త్రీ. హవ్వ బలమైన స్త్రీ. ఎందుకంటే తను చెప్పిన మాట భర్త వినేలా చేసుకుంది కాబట్టి, సాతాను కూడా హవ్వనే ప్రేరేపించాడు కాబట్టి నిజంగా హవ్వ బలమైనదే. ఎందుకంటే సాటి అయిన సహాయం అని చెప్పి దేవుడు ఆదాముకి ఎంత జ్ఞానం కలిగి సమస్త పశువులన్నిటికీ పేర్లు పెట్టాడు కదా. అయినప్పటికీ దేవుడు ఆలోచించాడు, అరే ఆదాముకు సాటి అయిన సహాయము లేదని చెప్పి ఇంకో పురుషుని చేయలా, ఒక స్త్రీని చేశాడు ఆయన. అంటే సాటి అయిన ఆదాము కంటే బలమైనది స్త్రీ. ఆమె చేసిన పని ఏంటంటే సాతాను మాట వినడం. అవ్వ చేసిన పని ఏంటంటే సాతాను మాట విన్నది. ఆదికాండము 3వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే అక్కడ సర్పము చెప్తూ ఉంటుంది ఆ స్త్రీ, ఆ వృక్షము అసలు ఆ స్త్రీకి ఆ సర్పము చెప్పగానే ఈ పండ్లు తింటే మీరు దేవతల వల్ల అయిపోతారు అనగానే వెంటనే స్త్రీ అంటది, నిజంగానే ఎస్, ఆ వృక్షం ఆహారముకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమించి రమ్యమైనది ఉండుట చూచినప్పుడు ఆమె ధనం ఫలంలో కొన్ని తీసుకుని తిని తనతో పాటు తన భర్తకు కూడా ఇచ్చింది. చేసిన పని ఏంటంటే సాతాను మాట వింది. సర్పంలో వచ్చిన సాతాను మాట వినది. దేవుడు చెప్పాడు, ఈ చెట్టు పండు మాత్రం తినద్దు, ఏమన్నా తినండి, తింటే చేస్తారంటే సాతాను కూడా చెప్పాడు, లేదు మీరు చావరు, మీరు బాగుంటారు అనగానే స్త్రీ అంటున్న మాట చూడండి. హవ్వ అంటున్న మాట ఏమంటుందంటే, అవునవును అవి కళ్ళకి రమ్యంగా ఉంది, ఆహారానికి మంచిది, కళ్ళకు చాలా రమ్యంగా ఉంది. అంటే మీకు సాతాను గడి ప్రేరేపించక్కలేదు, దేవుడు కూడా తినాలని ఆశ బాగా ఉంది. ఎందుకంటే ఏదైతే చూడొద్దు అంటాడో మనకు అదే కదా మనుషులంగా. ఎవరైతే ఏదైతే చేయొద్దంటారో దాన్నే చేయాలని వండుకుంటాం. దేవుడు ఆ పండును చూడొద్దురా బాబు, తను తినద్దురా అంటే ఈమె ఆల్రెడీ మనస్సులో కోరిక ఉంది. అది తింటే ఎంత బాగుంటుందో, అది ఎంత ఆనందంగా ఉంటుందో, ఎంత కళ్ళకు రమ్యంగా ఉందంట, మెనమని మెలిసిపోతుందంట కాయ. జీవవృక్ష ఫలాలు కూడా ఇలా వద్దండి, ఆ మెలమెల మెలిసిపోతుందంట కాయ. ఆమె మాటల్లోనే తినడానికి రుచికండ, తినకముందే రుచి అలా తెలిసిందమ్మా నీకు. నిజంగా హవ్వమ్మ చేసిన పని సాతాను మాటల్లో పడిపోయి తను కూడా ఆశ కలిగి ఉంది, చేయాలని ఆలోచన ఉంది కాబట్టి సాతాను గడి ప్రేరేపించాడు. అక్కడ చేసిన పని సాతాను మాట వినడం. చేయని పని ఏంటయ్యా అవ్వ జీవితంలో అంటే, ఆమె చేయని పని ఏంటంటే దేవుని మాట వినకపోవడమే. ఆయన చేయాల్సిన పని దేవుడి మాట వినడం, చేయకుండా ఉండాల్సిన పని సాతాను మాట వినకపోవడం. కానీ ఇక్కడ ఏం చేయట్లేదు హవ్వ అంటే దేవుని మాట వినట్లేదు తన జీవితంలో. ఈరోజు మన జీవితంలో కూడా చాలా పనులు మనం చేస్తూ ఉంటాం, చేయని పనులు చేస్తుంటాం, చేయాల్సిన పనులు చేయం. ఇక్కడ హవ్వ చేయాల్సిన పని దేవుడి మాట వినడం, చెయ్యకుండా పని ఏంటంటే సాతాను మాట వినకపోవడం. ఇక్కడ మనం గమనిస్తే హవ్వ సాతాను మాట వింటుంది, దేవుని మాట వింటలా. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, మా చెట్టు పండు మాత్రం తినద్దు, తెచ్చిన చేస్తారమ్మా, అసలు దాని నుండి తినక ఏమన్నా తిను. ఆదికాండం 3వ అధ్యాయంలో అంటే ఆమె అసలు ఇంక ఊరుకోలా, తను తిని తన భర్త కూడా తీసుకెళ్ళి ఇచ్చిందంట. దేవుడికి ఆల్రెడీ దేవుడు చెప్పాడు, దేవుడికి తెలుతుందిరే అనే కాన్సెప్ట్లో దేవుడు చెప్పిన మాటను నిర్లక్ష్యం చేసి తను తినడమే కాకుండా తన భర్త కూడా తీసుకెళ్ళి ఇచ్చిందండి. ఈరోజున మన జీవితాలు ఒకసారి ఆలోచిద్దాం. ఏ పని చేస్తున్నావు నువ్వు? దేవుని పనా? దేవుడు చేయొద్దన్న పనా? దేవుడు చేయమన్న పనా? సరే, ఆమె కడపడి స్థితి ఎలా అయిపోయింది మొదటి చూద్దాం. మొదటి స్థితి బలమైన స్త్రీ, మొదటి స్త్రీ, జీవం గల ప్రతిదానికి తల్లి అన్నాడు ఆదాము. అలాంటి గొప్ప స్త్రీ చేసిన పని ఏంటయ్యా అంటే సాతాను మాట వింది. చేయని పని ఏంటంటే దేవుని మాట వినలేదు, సాతాను గడి మాట వింటుంది. మరి కడపటి స్థితి ఏమైపోయిందంటే దేవుడు ఆ పండు తిన్న తర్వాత ఆమెను మాట్లాడినప్పుడు
ఆ యొక్క ఆదికాండం 3:16 అంతా అంటాడు, ఆయన స్త్రీతో నీ ప్రయాసము నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదంతో పిల్లలకు అందువు, నీ భర్త నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలునని చెప్పాను. నిజంగా ఈరోజు ఆ స్త్రీలందరూ కూడా భర్తల చేత ఏలబడుతున్నారంటే అంత లేదులే, కానీ కొంచెం మోటివేషన్ అంటే కొంచెం డామినేటింగ్ ఉంది. పురుషుడు ఎప్పుడు డామినేటింగ్ ఉన్నాడు, ఎందుకంటే ఇందుకే మేబీ దేవుడు స్త్రీనే డామినేటింగ్గా తయారు చేసి ఉండొచ్చు, కానీ ఇక్కడ పురుషుడు డామినేటింగ్ అయిపోయాడు ఈవిడ చేసిన పని వల్ల. ఆమె బలమైనది, కడపటి స్థితి బలహీనంగా మారిపోయింది. ఈ గర్భవేదన మనిషి నిజంగా ఎంత వేదన, అది గర్భవేదన వర్ణించడానికి కూడా లేదు. ఈరోజు కొంతమంది సైంటిస్టులు తయారు చేశారు, పురుషుడికి అది పెట్టుకొని కడుపు పెట్టుకొని ఆమె ఎంత నొప్పిని భరిస్తుందో ఒకసారి పరీక్షిద్దామని తయారు చేసి పురుషులు ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు దాని మీద. కొంతమంది చెక్ చేసుకున్నారు నా భార్యకి ఎంత నొప్పి వస్తుందని. ఆమె అనిపించే 100 నొప్పులు 10 వంతు కూడా అనిపించలేక కేకలేసి వదిలేసి వచ్చేస్తున్నారు చాలామంది. అలాంటిది స్త్రీ అంత భయంకర నొప్పిని అనిపించాల్సి వస్తుంది. ఎందుకు? బలమైన స్త్రీ ఈరోజు బలహీనంగా ఎందుకు మారింది అంటే హవ్వగారు చేసిన పనుల వల్లే. అయితే ఈ హవ్వ జీవితం ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? హవ్వ జీవితం మనకేం నేర్పుతుందంటే దేవుని మాట విను, సాతానుగడి మాట వినకు, దేవుని మాట మాత్రమే మనం వినాలి. ఈమె జీవితం ద్వారా, హవ్వ జీవితం ద్వారా మనం నేర్చుకున్నది ఒకటే, దేవుని మాట మాత్రమే వినాలి. ప్రకటన గ్రంథంలో 13:9 ఎవడైనా చెవిగలవాడితే వినుగాక. నిజంగా నీకు చెవులుంటే దేవుని మాట వినాలా, సాతానుగడి మాట కాదు. దేవుని మాట నీ జీవితాన్ని మార్చేది. సాతానుగడి మాట బుట్టలో పడేసినట్టు. దేవుడు అంటాడు ఏయ్ చేయొద్దు అంటాడు, సాతానుగడి చెయ్యి అంటాడు. దేవుడు ఏమంటాడు? చేయొద్దు అంటాడు. దేవుని చేయొద్దన్నాడు, చేయమన్నాడు, చేయొద్దు అంటాడు. సాతానుగడి చెయ్యి అంటాడు. తల్లిదండ్రులు మన ఇంట్లో ఉన్నారండి, వాళ్ళు మనం ఎందుకు చేస్తున్నాం అనుకో చేయొద్దు అంటారు. ఎందుకు? మన మీద ప్రేమ ఉంది. సాతానుగడి అంటాడు రోడ్ల మీద తిరిగేవాడు, రే తల్లిదండ్రులు కాలేజీకి వెళ్ళాలరా, ఇక్కడ బయలుదేరామంటే కాలేజీకి వెళ్ళాలి, మళ్ళీ కాలేజీ దగ్గర ఇంటికి రావాలి, లేదా కాళ్ళు ఇరుగుతాయి అని తల్లిదండ్రులు వార్నింగ్ ఇస్తారు. ఇది ప్రేమతో. నిజంగా కాలు ఇరగడం కాదు. సాతానుగడు ఏమంటాడు? రోడ్డు మీద తిరిగేదవా, రోడ్డు మీద తిరిగేవాడు ఏమంటాడు అంటే రే తిరగరా, ఆ బస్సు నుంచి ఈ బస్సులోకి ఎక్కువ, ఈ సినిమా హాల్కి వెళ్ళు, ఆ సినిమా హాల్కి వెళ్ళు, ఎక్కడొక్కడ పడతాడు, ఏ బస్ కింద ఎక్కేస్తా, తలకైపోద్ది, అయిపోయి. చూడండి జాగ్రత్త. దేవుని మాట వినాలి. హవ్వ జీవితం నేర్పుతుంది. దేవుని మాట మనం వింటే, ఒకవేళ బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నాము ఈ రోజున, దేవుడి మాట వింటే బలవంతుడిగా మారుతావు, బలవంతురాలుగా మారుతావు. ప్రైజ్ లార్డ్. వందనాలు. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అనేకులకు షేర్లు చేసి ఇతరులకు తెలియచేయండి దేవుని వాక్యాన్ని. వందనాలు.